ప్రపంచంలో ఉన్న అమ్మాయిలందరూ ఆర్డినరీయే. మాకున్న మోజు వల్ల మీరు ఎక్స్ట్రాడినరీగా కనిపిస్తున్నారు తప్ప మీ అందరూ ఆర్డినరీయే. కామంతా కళ్ళు మూసిపోయి చూస్తుంటాం, చాలా అద్భుతంగా కనపడతారు. తాగేసిన మొత్తులో చూస్తుంటాం, ఇంకా చాలా అద్భుతంగా కనపడతారు. ఎవరో ఎక్కడేదో పాట రాస్తారు, ఆ పాట విని ఆ లిరిక్స్ మీ గురించి రాశారనుకుంటాం. కళ్ళకి చిన్న కాటుకు పెడితే చాలు కరిగిపోతాం. నడుం దగ్గర చిన్న వంపు చూసి మురిసిపోతాం. చిన్న నవ్వు నవ్వితే చాలు గిల్ల 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 కొట్టేసుకుని తాజ్ మహల్ ఎక్కడ కట్టాలని చెప్పేసి స్థలాలు గిలాలు ఎతికేస్తుంటాం. గంగారు, నాకు అసలు ఒక విషయం చెప్పండి. అమ్మాయిలకి సముద్ర పాలలకి సంబంధం ఏంటండి? చందమామకి మీకు మధ్య లింక్ ఏంటండి? మీరు నవ్వితే పండు విన్నలా ఉంటదా? ఇరక్కాసిన పండు విన్నలా ఉంటదా? మా పెచ్చామా వెర్రి కాకపోతేను మరేంటి? బేసిక్ గా మగాళ్ళందరూ పొయిట్రీలో పుట్టడం వల్ల మీరు సర్వైవ్ అవుతున్నారు తప్ప నా స్త్రీ నా ఎక్స్ట్రాడినరీ అంటే ఏ స్త్రీ ఎక్స్ట్రాడినరీ కాదు. అందరూ సర్వమంగళ మేళమే. గంగారు, ఇందులో మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటేనండి, అబ్బాయిలకి ఆర్డినరీ అమ్మాయిలు నచ్చుతారండి. పరిపూర్ణమైన ఆడతనం అంటే ఆర్డినరీగా ఉండటమే.